హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ వీడియో ఏంటి అంటే, నేనైతే నల్లేరు పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తానని అయితే ఒక షార్ట్లో చెప్పడం జరిగింది. అయితే కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడిగారనమాట, నల్లేరు పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తానన్నారు కదండి, ఇంకా పెట్టలేదు ఏంటి అని అయితే అడిగారు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి వీడియోస్ ఎడిట్ చేయడం అస్సలు కుదరలేదు. అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇవాళైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ రెసిపీ కోసం అయితే మనకు 5 minutes అయితే టైం పడుతుందన్నమాట. కాకపోతే చాలా కేర్ఫుల్గా అయితే పచ్చడి అయితే ప్రిపరేషన్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటుగా మాడిపోయినా కూడా టేస్ట్ అస్సలు బాగోదు, చేదుగా వస్తుందన్నమాట పచ్చడి. ఇప్పుడు అయితే మనకి చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాము. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడవ్వగానే మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. గ్యాస్ స్టవ్ మాత్రం ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఎండుమిరపకాయలని కూడా కొన్ని వేసుకోండి. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే నల్లేరు ముక్కలుగా చేసుకున్నాం కదా, ఈ ముక్కల్ని అయితే వాటర్లో మంచిగా కడగాలి. వాటిని మంచిగా కడిగి ఆ వాటర్లోనే ఒక 5 to 10 minutes అయితే పెట్టేసుకోండి. వాటర్ లేకుండా ఇప్పుడు ఆయిల్లోనే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నల్లేరు ముక్కల్లో కొంచెం పసుపు అయితే వేసేసి మంచిగా ఇలాగైతే చూపించిన విధంగా అయితే మంచిగా మగ్గించుకోండి. అలా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు ఇంకా ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా మిక్సీ జార్లో అయితే వేసుకోండి. అవన్నిటిని వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అయితే నానపెట్టుకోండి. నానపెట్టుకున్న చింతపండు కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా నేను చూపించిన విధంగా గ్రైండ్ అవ్వగానే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. ఇంతే, సింపుల్ కదా, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది మంచిగా ఇలాగ గ్రైండ్ చేసుకోగానే మళ్ళీ ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడవ్వగానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే దీంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వగానే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. మేమైతే ఎండుమిరపకాయలు కన్ఫామ్గా వేస్తాము, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందని. మీకు ఒకవేళ లేదు మేము ఎక్కువ తినము అంటే కూడా మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. అండ్ ఇలా మంచిగా ఫ్రై అవ్వగానే దాంట్లో అయితే మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా వేయండి. వేసేసి ఒక 2 to 3 minutes అయితే ఇలాగా కొంచెం సేపు అలా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో. ఎందుకు అంటే కొంచెం ఏమైనా పచ్చి వాసన కానీ అలా ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. అప్పుడు మంచి వాసన వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఇలా చేయడం వల్ల. అంతే అండి, సింపుల్ కదా. ఇలా ఇంకా చేసుకున్న తర్వాత మంచిగా రైస్లో వేసుకొని తినండి, మీరు కన్ఫర్మ్గా ఇష్టపడతారనమాట.